హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఇప్పుడు కళ్యాణదుర్గంలో జరిగినటువంటి స్టాంపుల కుంభకోణానికి సంబంధించి ఈ భూగోళం బద్దలయ్యే విధంగా డిబేట్లు నడిచాయి. వాళ్ళ ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద కథనాలు, పెద్ద భూ కుంభకోణం, జగన్ అనుమతి లేకుండా ఇంత జరుగుతుందా, జగన్ అనుమతి లేకుండా ఒక ఎమ్మెల్యే ఈ పని చేస్తాడా, ఒక ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఆయన కింద ఉండే అనుచరుడు ఈ పని చేయగలడా, ఇది సాధ్యమా ఒక సామాన్యుడికి అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగులు, ప్రతిరోజు డిబేట్లు. ఇది ఒక నెల రోజుల పాటు దీన్ని మామూలుగా కాదు ఇంకా చీల్చి చెండాడేవాళ్ళు ఈ టాపిక్ సంబంధించి. కానీ ఇప్పుడు 920 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి 4.5 కోట్లు నష్టం జరుగుతూ ఉంది. అయినా కూడా అంతా సైలెంట్, మాకేం సంబంధం, మన బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే, మనం మాట్లాడకూడదు, ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ప్రజలు చీదరించుకుంటారు కాబట్టి ఆ కింద ఉన్నటువంటి వ్యక్తే చేశాడు, ఇది వీళ్ళకేం సంబంధం లేదని చెప్తాం. ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు వాళ్ళు, ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం లేదు, ఆ మీసేవ బాబు ఇదంతా చేశాడు అని చెప్తా ఉన్నారు. సంబంధం లేదు, సంబంధం లేదు, సంబంధం లేదు. సంబంధం ఉందా లేదా అన్నదానికి సంబంధించి మీకు వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఆధారాలు కూడా మీకు చెప్తాను. ఆ తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందంటే ఎవరికి నష్టం జరిగినట్టు, ప్రజలకి నష్టం జరిగినట్టు ఇక్కడ, అంతే కదా. సంపద సృష్టి అంటే పాపం ప్రజలంతా ఏమనుకున్నారు, మన కోసం సంపద సృష్టిస్తారనుకుంటే మన సంపదనే వాళ్ళ జోబుల్లో వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మనం మంచి ప్రభుత్వం అంటున్నాం. సో ఒకసారి చూద్దాం, ఆ డీటెయిల్స్ ఏదో మీకు వివరంగా చెప్తాను. ఈ అమిలినేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ఎవరైతే మీ సేవ బాబు మాకు తెలియకుండానే ఈ ఫ్రాడ్ చేశాడు, మాకు సంబంధం లేదని వీళ్ళు చెప్తా ఉన్నారు. 920 కోట్ల రూపాయలకు సంబంధించి ఇది ఒక్క బ్యాంకే, మిగతా బ్యాంకులు చాలా ఉన్నాయి. ఎందులో వేరు బ్యాంకుల్లో ఎంత తీసుకున్నారు, ఈ స్టాంపులలో కుంభకోణం ఎంత చేశారు, ఏ రకంగా ఫ్రాడ్ చేస్తారనేది ఇప్పుడు విచారణలో తేలుతుంది మొత్తం. ఆ తేలుతుంది, ఆ చెడ్డ పేరు వస్తుందని చెప్పి వీళ్ళే ముందుగానే ఆ వ్యక్తి పైన మాకు సంబంధం లేదని కేసు పెట్టారు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వీళ్ళదే, ఎమ్మెల్యే గారిదే. చూడండి విచిత్రం ఎట్లా ఉందో. అంటే అనుకోవచ్చు సంబంధం లేకపోవచ్చు అని, ఇప్పుడు ఆధారాలు చూపిస్తా. చూపించిన తర్వాత ఉందా లేదో మీరే డిసైడ్ చేసుకోండి. ఇదిగో ఎస్ఆర్సి కంపెనీ, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీది. ఓకే, ఇందులో ఇప్పుడు 920 కోట్ల రూపాయలు యూనియన్ బ్యాంక్ నుంచి తీసుకున్నారు. ఇక్కడ యూనియన్ బ్యాంక్ 920 కోట్ల రూపాయలు. వీళ్ళు ఈ స్టాంపుల కుంభకోణం ఎట్లా అంటే, బ్యాంకుకి ఒకటి ఇస్తారు, ఇక్కడ గవర్నమెంట్ దగ్గర ఒకటి కొంటారు. అంటే ఇక్కడ కొన్నప్పుడు విలువ అక్కడ తక్కువ చేసి చూపించి కొంటారు ఒక సందర్భంలో. ఒకసారి ఏమో 100 రూపాయల స్టాంపే కొనేసి ఇక్కడ దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, వాళ్ళ సిస్టంలో మార్చొచ్చు. అట్లా మేనేజ్ చేశారు వీళ్ళు. ఒకటి కాదు, 2 కాదు, 920 కోట్లు మామూలు విషయమా? ఇది చూడండి, ఇక్కడ 920 కోట్ల రూపాయలు తీసుకునే క్రమంలో ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగిందంటే 4.8 కోట్ల రూపాయల నష్టం జరిగింది వీళ్ళు చేసినటువంటి ఫ్రాడ్ వల్ల. వీళ్ళు చెల్లించింది ఎంత, 1.5 లక్ష రూపాయలు మాత్రమే చెల్లించారు ప్రభుత్వానికి ఈ స్టాంపులు తీసుకోవడం ద్వారా. ఎంత మోసం అది! పైగా ఈ బ్యాంకులను కూడా మోసం చేశారు కదా. ఇక్కడ మోసం, బ్యాంకులకు మోసం. ఆ బ్యాంకుల లోన్లు కూడా ఎట్లా ఇస్తాయి, మన సొమ్ము మనం బ్యాంకులలో డిపాజిట్ చేయడం ద్వారా, మనం టర్న్ చేయడం ద్వారా, మనం అక్కడ సేవింగ్స్ చేయడం ద్వారా ఆ డబ్బులను వాళ్ళకి ఇస్తారు. వన్స్ ఒక్కసారి వాళ్ళు ఎగరగొట్టారనుకోండి, ఈ ఫ్రాడ్ ఏమంటారు, ఈ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అన్నీ చేసి తర్వాత చేతులు ఎత్తేస్తే ఎవరి మీద భారం పడుతుంది? పేదోడి మీద, మన మీద భారం పడుతుంది. మనం ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులను సంవత్సరానికి 100, 200, 2 రూపాయలు, 3 రూపాయలు ఎంత ఇచ్చినా కూడా మనం పట్టించుకోము. కోట్ల జనాభాతో ఒక 2 రూపాయల చొప్పున, కోటి మందితో ఒక 2 రూపాయల చొప్పున వసూలు చేసి ఎంత అవుతుంది ఆలోచించండి. అట్లాంటివి మనం పట్టించుకో. ఇవే దాంట్లో ఇది మన మహేష్ బాబు సినిమాలో చెప్తారు చూడు, ఇందులో ఏది సర్కారు వారి పాటలో, అందులో అదే చెప్పారు, మనల్ని ఎట్లా మోసం చేస్తున్నారని చెప్పి. వీళ్ళని మాత్రం అట్లా చేయరు. వీళ్ళు మోసం చేసినా కూడా కళ్ళకి ఎవరు కనపడదు, ప్రభుత్వాలు కూడా పట్టించుకో. అదే ఒక సామాన్యుడు చేస్తే మాత్రం వేసుకొని వెళ్ళిపోతారు. ఇది ఇట్లా జరుగుతుంది. ఇదే కాదు, ఒక యూనియన్ బ్యాంక్, ఇది టాటా క్యాపిటల్స్ బ్యాంకులో కూడా 20 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇట్లా చాలా బ్యాంకుల్లో తీసుకునే స్టాంపుల్లో మోసం అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మరి ఆడిట్ జరగలేదా ఒక సంవత్సరంలో? వీళ్ళు ఆడిట్ జరగలేదా, చూసుకోలేదా, వాళ్ళకి కనపడలేదా? అవి తప్పులు జరుగుతున్నాయా లేదా అనే విషయం వాళ్ళకి కనపడలేదా? వీళ్ళు చెప్పేది లెక్కలకు, వీళ్ళు మాట్లాడే మాటలకు ఇక్కడ ఉన్నదానికి అసలు పొంతనే లేదు. ఇక్కడ ఏ రకంగా మోసం చేస్తారంటే, వాళ్ళు మార్కెట్ విలువ 2.5 లక్షలు ఉందనుకుందాం.
వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ 40,000 రూపాయలు చూపించారు, ఇక్కడ 2.5 ఉంటే 40,000 రూపాయలు చూపించారు. చూపించి దీని పేరు మీద స్టాంపులు తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ వీళ్ళ మీ సేవ కేంద్రాలు సపరేట్ రూములు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని మారుస్తారు. ఒక వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తా. అక్కడ మార్చి ఈ 100 రూపాయల స్టాంపు 1,00,000 రూపాయల స్టాంపుగా మార్చేస్తారు దాన్ని. ఈ స్టాంపులు తీసుకొని బ్యాంకులో పెడతారు. బ్యాంకులో ఈ లావాదేవీలకు సంబంధించి కదా స్టాంప్స్ కావాల్సింది, మనకి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈ లోన్లు తీసుకోవడానికి దానికి సంబంధించి కదా కావాల్సింది. ఇవి తీసుకుపోయి అక్కడ పెట్టేస్తారు. పెట్టిన తర్వాత అక్కడ లోన్లు తీసుకుంటారు. అక్కడ బ్యాంకర్స్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ వీళ్ళు మార్చేసి ఉంటారు కదా, వీళ్ళు మ్యానిపులేట్ చేసి ఉంటారు కదా. ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు తీసుకుంటున్నప్పుడు కొంతమంది బ్యాంకర్స్ కూడా ఆలోచించారు, పెద్ద పట్టించుకోరు వాళ్ళు ఫార్మాలిటీస్. ఇప్పుడు నువ్వు ఒక 50,000 లోన్ పోయినావు అనుకో, 50,000 10,000 లోన్ అడిగావు అనుకో, నువ్వు నీకు 4-5 సంవత్సరాల క్రితం ఇన్కమ్ ట్యాక్స్ ఉందా తీసుకురా, ఒక 1 year స్టేట్మెంట్ తీసుకురా, లేకుంటే ఎవరైనా షూరిటీ పెట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని పట్టుకురా. 10,000కే మనని అడిగేది పేదోడిని. వాళ్ళని పెద్ద కంపెనీ పెట్టి హంగామా ఇది చేసినావు అనుకో, ఒక కారులో పోయినావు అనుకో, మంచి కారులో 2-3 సార్లు తిరిగినావు అనుకో, అయిపోయి చూసేది లేదు, ఇచ్చేయడం ఇంకా అట్లా ఉంటుంది అనమాట. సో ఇట్లా మోసం చేస్తూ దొరికిపోయిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే మీ సేవ బాబుకి మాకు సంబంధం లేదని వీళ్ళు చెప్తారు. సంబంధం ఉందా లేదో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నేను, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఈయనే ఎవరైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో మీ సేవ బాబు ఈయనే. ఇక్కడ ఎవరిక్కడ నారా లోకేష్ గారు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఆయనే. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, ఇక్కడ కూడా ఇక్కడ బర్త్డే వేడుకల్లో ఎమ్మెల్యే గారు, కేక్ తినిపిస్తున్న ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఏదో గిఫ్ట్ ఇస్తున్న ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు పక్కన వాళ్ళ యొక్క మీ సేవా కేంద్రం ఇది. ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారి దగ్గర, ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ పరిటాల శ్రీరామ్, వీళ్ళందరి దగ్గర బాబు మీ సేవ బాబు. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని సామాన్య వ్యక్తి అయిన నాకు కలిసేందుకు అవకాశం ఇచ్చిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బాబు బోరంపల్లి. అంటే మన అనంతపురం డిస్టిక్ వచ్చినప్పుడు గవర్నర్ గారు కలిసేటువంటి అవకాశం అంటే ఒక 15 మందికి మాత్రమే ఉంటుందంట. ఆ 15 మందిలో ఈ వ్యక్తి ఉన్నాడంట. అంటే ఎమ్మెల్యే గారు అంత ప్రయారిటీ ఇచ్చి ఇక్కడికి వచ్చినటువంటి కేంద్ర మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ అదేవిధంగా ఇక్కడ లోకల్ ఉన్న మంత్రులను గవర్నర్ గారిని కూడా కలిసేటువంటి అవకాశం కల్పించారు. అంటే సంబంధం ఉన్నట్ట ఉండనట్ట. ఇక్కడ కూడా ఉన్నాడు లోకేష్ గారు, లోకేష్ బాబుతో మరొక ఫోటో. ఇది 150. దీన్ని ఎట్లా మార్చొచ్చో చూపిస్తున్నాడు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కళ్యాణదుర్గం. ఇగో ఇక్కడ ఉండే టెక్స్ట్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేశారు. ఇది చూడండి, 7,500 రూపీస్ అని ఇక్కడ ఉంది కదా, అది తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేశారు. ఎగ్జాంపుల్ ఇది ఎట్లా మార్చారనడానికి, వాళ్ళు మార్చిన తీరు ఈ రకంగా మార్చారు చూడండి. దానికి ఇది ఎవిడెన్స్. ఎంత నీట్గా చేస్తున్నారు చూడండి. ఇక్కడ తీసుకెళ్ళి కాపీ అక్కడ పేస్ట్ చేస్తాను, కాపీ పేస్ట్. సో ఈ రకంగా తప్పుడు స్టాంపులను వాళ్ళే క్రియేట్ చేసి చూశారు కదా ఎడిటింగ్లో ఎట్లా చేస్తూ ఉన్నారో. ఆ రకంగా బ్యాంకులను మోసం చేశారు, ఇక్కడ ప్రభుత్వానికి నష్టం కలిగించారు. మళ్ళీ మాకేం తెలియదు, ఆ వ్యక్తితో సంబంధం లేదు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తితో సంబంధం లేదు, ఈ ఫోటోలు ఏదో నార్మల్గా దిగారే అని అనుకుందాం. ఒక సామాన్యుడు 920 కోట్ల రూపాయలు, మరొక చోట 20 కోట్ల రూపాయలు, ఇంకో చోట ఇంకో కోట్ల రూపాయల లోన్ తీసుకున్నారు. వీళ్ళు ఏమంటారంటే కట్టినప్పుడు కనీసం వీళ్ళు ఆ స్టాంపులో దానికి సంబంధించేటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో దానికి ఎవిడెన్స్ ఏది? ఈ సేవబాబుకు మేము రూల్ ప్రకారం గవర్నమెంట్ లెక్క ప్రకారం ఎంత కావాలో అంత ఇచ్చామని చెప్తున్నప్పుడు అది నిజమని నమ్మాలంటే దానికి ఒక ఎవిడెన్స్ కావాలి. మరి ఎక్కడుంది ఆ ఎవిడెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా ఒక స్టాంప్ తీసుకుంటారండి, తీసుకున్నప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏం చేస్తాం మనం? ఫోన్పేనో లేకపోతే ఇంకోటో డీడీ రూపంలో ఏదో ఒక రకంగా రాసుకుంటాం మనం. తీసుకుంటాం లేదు, ఇప్పుడు ఒక పొలమే ఉంటుంది, ఒక పొలం కొంటాం మనం, కొన్నప్పుడు రిజిస్ట్రేషన్కి ఇంకా టైం ఉంటుంది. సో వదిలేస్తామా? ఏదో ఒక పేపర్ రాసుకుంటాం కదా.
ఇంత ఇచ్చాము ఇంకా ఇంత పెండింగ్ ఉందని రాసుకుంటాం కదా. ఏది అసలు ఇప్పుడు నువ్వు థర్డ్ పార్టీ ద్వారా నువ్వు డబ్బులు ఎట్లా ఇస్తావు? ఈయనకి ఇచ్చామంటే నువ్వు మీ కంపెనీ పెద్ద కంపెనీ, ఎస్ఆర్సీ అనేది పెద్ద కంపెనీ, ఈ కంపెనీ లక్షల్లో పేమెంట్ చేస్తున్నప్పుడు ఉట్టిగా ఇచ్చేస్తుందా? దానికి ఒక ఆధారం ఉంటుంది కదా. ఆ ఆధారం చూపిస్తే ఈ వ్యక్తికి మీకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది. ఆ ఆధారం చూపించే దగ్గరే ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు. సో ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది? వాళ్ళ ప్రమేయం లేకుండా ఈ వ్యక్తి చేయగలడా? పోనీ ఎమ్మెల్యే గారి ప్రమేయం లేకుండా ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండకపోతుందా అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. సో వీళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏంటది మనం చూసాం. గవర్నర్ గారిని కల్పించడం కానీ 15 మందిలో ఒకడు ఆ వ్యక్తికి అవకాశం కల్పించారు. అంటే మొదట్లో ఈ సోషల్ మీడియా వేదికగా యాక్టివ్గా ఉండడం కానీ, కరోనా టైంలో బాగా ఇదిగా ఉండడం కానీ, అమిలినేని సురేంద్రబాబు గారికి ఎమ్మెల్యేగా గెలవాలని ఒక కోరిక ఉండడం కానీ, వీళ్ళు సపోర్ట్ చేయడం కానీ, ఒక ఇది కూడా అంటారు, ఒక ఊర్లో ఏదో బోరంపల్లి అనుకుంటే విలేజ్ బోరంపల్లి ఎక్కడో, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మొత్తం ఈ వ్యక్తి చూసుకున్నాడంట. సో అట్లా వీళ్ళ మధ్య కొంచెం అనుబంధం ఏర్పడింది, బాగా నమ్మాడు. ఈ మీ సేవ ఉంది కదా, స్టాంప్ డ్యూటీలో చేసుకోవడానికి కూడా, స్టాంప్స్ కూడా అమ్ముకోవడానికి కూడా అవకాశం కల్పిస్తాను జీవనోపాధి అని చెప్పి మరి అవకాశాన్ని కల్పించారు. దాన్ని ఇట్లా మిస్యూజ్ చేశాడు మీ సేవ బాబు అని చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద స్కామ్ ఒక్కడు చేయగలడా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఒక వర్గం మీడియా దీని గురించి రాయకపోవడానికి సంబంధించి ఏదో తూతూ మంత్రంగా రాసి ఒక మీ సేవ బాబుకి సంబంధం రాస్తున్న దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.